సారీ బాబు, నీ క్వాలిఫికేషన్కి ఇక్కడ జాబ్ రాదు, ఇంకో చోట ట్రై చేయి. ఇది 20వ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోవటం. ఇంట్లో డబ్బులు ఎవరు, పెళ్లి చేసుకుందామంటే పిల్లని ఎవరు, బిజినెస్ చేసుకుందామంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఎవడు. ఇలా అయితే అలా బతకాలరా దేవుడా. ఏం బాబు, ఇంటర్వ్యూ పోయిందా? ఎవడీడు? ఏయ్, ఎవడరా నువ్వు? ముస్టోన్ బాబు, నువ్వు కూర్చున్న ప్లేస్ నాదే. చిచ్చి, చివరికి ముస్టోడు కూర్చునే ప్లేస్లో తీసుకొచ్చి నన్ను పడేసావా స్వామి? బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. ఏం చదువుకున్నావు ఏంటి, ఇంజనీరింగేనా? అవును. ఎంతకీ నీకెలా తెలుసు? ఎంతైనా మన ఇద్దరం ఒకటే తమ్ముడు. మీరు ఉద్యోగాలు అడుక్కుంటారు, మేము చిల్లర అడుక్కుంటాం. సరే, లంచ్ టైం అయింది, ఏమన్నా తింటావా? నీ దగ్గర నేను తింటావేంట్రా? ఓకే. హలో మెక్డానల్డ్స్, యా టేక్ ది ఆర్డర్. 1 చికెన్ బర్గర్, 1 గ్రిల్ శాండ్విచ్ అండ్ 1 డైట్ కోక్. యా థ్యాంక్ యూ. ఒరే, నువ్వు నిజంగానే ముస్టోడువా లేదా ముస్టోడ్లో యాక్ట్ చేస్తున్నావా? ఏ, ఎందుకు అలా అడిగావు? నీ వాళ్ళకం చూస్తుంటే అలా లేదే. ఎంతకీ రోజుకి ఎంత సంపాదిస్తావురా? సీజన్లో 3000 వరకు ఉంటుంది, అదే నాన్ సీజన్లో 1500 అలా వస్తుంది. రోజుకు 3000? అంతేకాదు, మమ్మల్ని ఎవడు ఏం అడగడు, ఫుడ్ కూడా ఫ్రీ, ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు. ఆ ఏరియా ఈ ఏరియా అని లేకుండా హైదరాబాద్లో అన్ని ఏరియాలు మనవే. వామ్మో, మనకంటే వీళ్ళకే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయిగా. మనం ఎలాగూ జాబ్ కొట్టలేము, కనీసం వీళ్ళ ముస్టోడైపోయినా రోజుకు 3000 సంపాదించవచ్చు. మనకి ఎలాగూ సిగ్గులేదు, కనీసం మన ఖర్చులకైనా డబ్బులు వస్తాయి. అన్నా, నీలాగా ముస్టోడ్ అవ్వాలంటే డైరెక్ట్గా అయిపోవచ్చా అన్నా? ఎందుకు? ఏం చెప్పమంటావన్నా, మా ఇంజనీరింగ్ వాళ్ళ బాధలు అన్నీ ఇన్ని కావన్నా. కనీసం టీ తాతో కూడా డబ్బులు లేవన్నా. నీ ఆఫర్లు విన్నాక నాకు కూడా ముస్టోడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చిందన్నా. ప్లీజ్ అన్న అనుకుని నీతో పాటు జాయిన్ చేసుకోన్నా. ప్లీజ్ అన్న. బాగా ఆలోచించుకో తమ్ముడు, అది చాలా పెద్ద ప్రాసెస్, అది తర్వాత చాలా బాధపడతావు. అయినా డబ్బులు వస్తుంటే ఇంకా ఆలోచించమంటావేంటన్నా? నువ్వు ఎప్పుడు రమ్మంటావు చెప్పు, నేను రెడీ. పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేస్తాను. సరే, రేపు ఎర్లీ మార్నింగ్ ఇదే ప్లేస్కి వచ్చేసి నీ కోర్స్ స్టార్ట్ చేద్దాం. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్ అన్న. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. వచ్చేసావా? ఏంటి బొట్టు పెట్టుకొచ్చావు? ఫస్ట్ రోజు కదన్నా, అందుకే గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చా. సరే గాని ఏంటి ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చా? బాగున్నాయి కదా? ఆగా, ఇదివరా నీ చెడ్డే. అప్పా గబ్బురా బాబు, అప్పా ఏంది ఇది? ఈ షర్ట్ ఏందన్నా ఎలా ఉంది? నేను ఫీల్డ్కి వచ్చినప్పుడు ఇయ్యే వాడాను, రేపటి నుంచి నువ్వు కూడా ఇయ్యే వాడాలి. ఈ షార్ట్ ఏందన్నా, లేడీస్ టైలరింగ్ షాప్లో మిగిలిపోయిన జాకెట్ ముక్కలతో కుట్టినట్టుంది. అంతేగాని ఈరోజు ఫస్ట్ డే కాబట్టి బేసిక్స్ చెప్తాను. సరే. ఏది ఇప్పుడు నన్ను ముష్టి అడగాలి, ఎలా అడుగుతావు అడుగు. ఓకే, స్టార్ట్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ గివ్ మీ 100 రూపీస్? ఎందుకు కొట్టేవన్నా? ఇప్పుడు నువ్వు ముష్టి అడుగురా, ప్రొఫెషనల్గా చెయ్యాలి. ఎదవ ఇంజనీరింగ్ గోల్లాగా ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ గివ్ మీ 100 రూపీస్ అంటే ఎవడెవడరే. ఎలా చేయాలో చూసి నేర్చుకో. బాబయ్య, అమ్మా, బాబు, అన్నం తిని 10 రోజులు అయింది ఆయన, ఆకలేస్తుంది తండ్రి, మీ పిల్లం పెద్దలు చల్లగా ఉండాలి ఆయన. ఇలా అడుక్కోవాలరా. ఏది ఇప్పుడు నేను చేసినట్టు చేయి చూద్దాం. అయ్యా ధర్మం చేయండి అయ్యా, బాబు ధర్మం చేయండి అయ్యా, అన్నం తిని 6 రోజులు అయిందయ్యా, పాలు తాగి 10 రోజులు అయిందయ్యా, మీ భార్య పిల్లలు చల్లగా ఉంటారు, ధర్మం చేయండి అయ్యా, మీ కాలు మొక్కుతారయ్యా, అయ్యా బాబు ప్లీజ్ అయ్యా. ఫెంటాస్టిక్ రా, చాలా బాగా చేసావు. ఈ రోజుకి సరిపోతుంది, ఇంటికెళ్ళి హోంవర్క్ చేయి, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చేసాయి. ఓకే అన్న, ఉంటా అన్న, బాయ్ అన్న. ఎందుకు ఈరోజు క్లాస్ ఏం చెప్తున్నావు? ఇదిగో, ఇది హైదరాబాద్ జాగ్రఫీ, బాగా ప్రిపేర్ అవ్వు,
వెళ్ళామా ముష్టెత్తుకొచ్చామని లేకుండా ఈ జాగ్రఫీ హిస్టరీలు మనకెందుకు? డోంట్ బిహేవ్ లైక్ ఇంజనీర్ రా, బీ లైక్ ప్రొఫెషనల్. ఇందులో ఏ టైంలో ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఏ గుళ్ళో ఎప్పుడెప్పుడు రష్గా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వు. ఇదిగో ఇది కూడా తీసుకో. మళ్ళీ ఇదేంటి? మన దేశంలో ఉన్న రోగాల లిస్ట్ అంతా ఇందులో ఉంది. ఒక్కో రోజు ఒక్కో రోగం పేరు చెప్పి అడుక్కుంటాం. HIV, క్యాన్సర్, ఎయిడ్స్, మలేరియా, గనేరియా, టైఫాయిడ్. వామ్మో, ఆరోగ్యంగా ఉన్నోడికి నీ రోగాలు అని చెప్పుకోవడం అవసరమా అన్నా? నీకు లవర్ ఉందా? ఉందన్నా. అయితే అమ్మాయికి ఉన్నాయని చెప్పి అడుక్కో. లేదన్నా, నా లవర్ అంటే నాకు చాలా ఇష్టం. అబ్బో, అందుకే ఇలా అయిపోయి ఉంటాడు వీడు. నాకేమని చెప్పి అడుక్కుంటాలే. అడుక్కు తిను. ఇందుకు ఈరోజు క్లాస్ ఏం చెప్తున్నావు? అవును కానీ ఏంట్రా ఇది? ఈ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్మా? రేపొద్దు నుంచి నువ్వు స్నానం చేస్తా కూడా వీల్లేదు. స్నానానికి దీనికి సంబంధం ఏంటి? అరే ముష్టోడు అనేవాడు అందంగా ఉండకూడదురా, అందవిహీనంగా ఉండాలి. అందవిహీనం అంటే ఇప్పుడు మన సిఎస్సిలో ఐటీలో అమ్మాయిలు ఉంటారు, ఇంజనీరింగ్ లో వాళ్ళలాగానా? అవును, వాళ్ళలాగే ఉండాలి. సర్లే, సరిపోయింది. సరే గాని ఈ పొట్టేంట్రా? ఏ పొట్ట కూడా ఉండకూడదేంటి? ఉండకూడదురా. ఇప్పుడు నువ్వు బలంగా ఉన్నావు అనుకో, సేమ్ పందులో ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అంటారు. అదే స్వైన్ ఫ్లూ వచ్చిన కోళ్ళ బక్క చిక్కిపోయి ఉన్నావు అనుకో, ఆటోమేటిక్ గా చిల్లర పడద్దే. ఇదే పొట్ట అయితే మరి దీన్ని ఏమంటారు? జూనియర్ సీనియర్స్ ని క్వశ్చన్ చేయకూడదు. ఎల్లు ఆ పొట్ట దగ్గర వరకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయి. పో పో. ఎదవ సూపులు చూస్తున్నాడు మళ్ళీ. బాబు చచ్చిపోయారా బాబు. డబ్బులు సంపాదించడానికి మనిషి ఏదైనా చేస్తారని విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను రా. రేపు కోర్స్ అంతట్లో చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, ఎర్లీగా వచ్చేసాయి. ఏంటది? యోగాసనాలు. యోగాసనాలు బంద్ చంపుతున్నాడు రకరకాల ఆసనాలు పేర్లు చెప్పి. ఈ యోగాసనాలు అనేవి చాలా కష్టమైనవిరా. అందులో కష్టమే ఉంది? రోజు పొద్దున్న 7 టీవీలో వస్తాయి కదా, అవి చాలా ఈజీ. అవి కాదురా, మరి నేను చూపిస్తాను పదా. ఏం చూపిస్తాడు వీడు? చేతులు తిరిపేస్తున్నాడు రా బాబు. ఆసనాలని చెప్పి ఏం చేస్తున్నావు రా బాబు? చచ్చిపోయాడు రా బాబు. బాబు చేతులు తిరిపేశాడు రా బాబు. అన్న ఏం చేసేవన్నా? చేతులు పని చేయట్లేదన్నా. అన్న అన్న ఏం చేసేవన్నా? పక్షవాతాసనం అంటారు. ఏం రాసేవన్నా? దీన్నే గుడ్డాసనం. ఏం రాసాడు రా బాబు? ఇంకోసారి తగిలి ఉంటుంది వీడికి. అమ్మా మంటరా బాబు, కళ్ళు జెండు బాబు రాసాడు దొంగ నా కొడుకు. ఇది ఎలా ఉంచు, పట్టుకో. దీన్నే కుంటాసనం అంటారు. రే నాతో ఆడుకుంటావు కదా, నాకు టైం వస్తుందిరా. 2 కాళ్ళ సందులో కోక్టిన్ తోసేస్తాను. ఏంట్రా ఒళ్ళప్పులా? అవును. సరే కానీ ఈరోజు కోర్సులో నీకు లాస్ట్ రోజు. ఈరోజు నీకు ప్రాక్టికల్స్. ప్రాక్టికల్సే. నేను నేర్పించిన టెక్నిక్స్తో మినిమం 50 రూపాయలు అడుక్కు రావాలి.
అప్పుడే నువ్వు ఎలిజిబుల్. 50 రూపాయలు కాదు, 100 రూపాయలకి ఒక్క రూపాయి కూడా తగ్గదు. ఇదిగో నీ ఎక్విప్మెంట్. బాబు ఎక్విప్మెంట్ జాగ్రత్త. నా ఇలాక నా తోటి ఎట్టుకోక నా జోలికొచ్చి కెళ్ళి రేగుతుంది కాక ये मेरा अड्डा है तो 1000 साले. ఈడేంటిడు ఎంత ఆవేశంగా వస్తున్నాడు? ఎంత కలెక్షన్ తెచ్చాడేంటి? 5 లెక్క పెట్టుకో. నువ్వు అడిగింది 50, నేను తెస్తానంద 100, కానీ తెచ్చింది అంతకు మించి. నిజంగా నువ్వు గ్రేట్ రా. ఏదో ఒక రోజు గురువుని మించిన శిష్యుడు అవుతావు. ప్రతి ఇంజనీర్కి నువ్వు ఆదర్శం రా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ కొన్ని గుర్తుపెట్టుకో, నీకంటే తోపు ఎవడూ లేడు ఇక్కడ. నీకెలా అడుక్కోవాలనిపిస్తే అలా అడుక్కో. నీ టార్గెట్ 10 రూపాయలు అయితే ఏం ఫర్ ది 11 రూపాయి. ఎవడి మాట వినొద్దు, చిల్లర లేదని వాడి మాట అసలు వినొద్దు. అడుక్కుంటే బొచ్చి నిండిపోవాలి. చల్.